హలో ఆల్. వెల్కమ్ టు విహెచ్ ఛానల్. విహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు జర్మనీకి రావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, వింటర్ సెమిస్టర్ తర్వాత సమ్మర్ సెమిస్టర్లో కానీ ప్లాన్ చేసుకుంటారు కదా. సో అలా ప్లాన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీకు అవసరమైంది ఏపీఎస్ సర్టిఫికేట్ కదా. సో దానికోసం మీరు అప్లై చేస్తారు. సో అలా మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏపీఎస్కి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఏపీఎస్కి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది, నెక్స్ట్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఏపీఎస్కి అప్లై చేసుకోవచ్చా చేసుకోకూడదా, తర్వాత బ్యాచిలర్స్లో ఉన్న వాళ్ళు బ్యాచిలర్స్ కంప్లీట్ అయ్యాక అప్లై చేసుకోవాలా లేకపోతే బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి. ఏపీఎస్కి అప్లై చేసుకోవాలి అంటే అసలు ఫస్ట్ ఎక్కడ అప్లై చేయాలి, అసలు దాని ఫీజు ఎంత ఉంటుంది, అసలు అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి అనే డౌట్స్ ఉంటాయి కదా. సో ఏపీఎస్ అప్లై చేయాలంటే ఏపీఎస్ ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది. సో బ్యాచిలర్స్కైనా గ్రాడ్యుయేట్స్కైనా అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అసలు ఎక్కడ ప్రాసెస్ చేయాలి, ఏ ఏ అడ్రస్కి పంపించాలి అనేది మొత్తం ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో ఉంటుంది అనమాట. సో ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో ఇంతకుముందు ఏంటంటే న్యూస్ సెక్షన్లో ఏదైనా ఏపీఎస్ సంబంధించి అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చూపించాయి. కానీ నాకు ఇవాళ మొన్న కూడా చూసాను అనమాట, ఎందుకు అక్కడ న్యూస్ సెక్షన్లో ఏపీఎస్ సంబంధించి అప్డేట్స్ ఏమి చూపించలేదు. ఇంకొకటి మొన్న May 1 నుంచి May 10 వరకు ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ చూస్తున్నారు అని చెప్పి ఏపీఎస్ న్యూస్ సెక్షన్లో అప్డేట్ ఉంది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు, మరి ఎందుకు నాకు కూడా తెలియదు. అది ఇంతకుముందు ఈ 2024కు ముందు ఏపీఎస్ సర్టిఫికేట్ పేరు జెత్తిఫికేట్ అని ఉంది అనమాట, పైన జెత్తిఫికేట్. సో తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే బీతో స్టార్ట్ అవుతుంది. సో నేను సమ్మర్ సెమిస్టర్కి అప్లై చేసిన స్టూడెంట్ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తే ఈ డౌట్స్, మీకున్న డౌట్స్ కానీ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఏమైనా మీకు యూస్ఫుల్ అవుద్ది అనుకుని చేస్తాను అనమాట. సో అది అప్పుడు ఏపీఎస్కి అప్లై చేసిన తర్వాత నా కేసులో నాకు 45 డేస్కి వచ్చిందని చెప్పి 45 డేస్ నాకేంటంటే నాకు కాల్ వచ్చింది అనమాట. కాల్ ఏమడిగారంటే నా స్టూడెంట్ లాగిన్ పోర్టల్స్ ఉంటాయి కదా మార్క్స్ చూడటానికి, సో అది ఇమ్మని అడిగారు. సో నా దగ్గర ఏంటంటే అవి లేవు అనమాట. సో నా డేటాబేస్, ఎందుకంటే నేను 2021 పాస్ట్ అవుట్ కాబట్టి నా దగ్గర అవి లేవు. సో నేనేం చేశానంటే మా ప్రొఫెసర్ ఎల్ఓఆర్లో ఏదైతే ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఉందో ఆ ప్రొఫెసర్ గారి మెయిల్ ఐడి ఇచ్చి, సో మా ప్రొఫెసర్ మెయిల్ ఐడి ఇస్తాం మీకు, సో ఆయనకి మెసేజ్ చేస్తారంటే వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మా సార్ రిప్లై ఇచ్చారు అనమాట. సో మా సార్ రిప్లై ఇవ్వడంతో నాకు ఏపీ సర్టిఫికేట్ అని వచ్చింది. సో ఇదనమాట. సో ఇప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ వర్కౌట్ అయ్యి ఓపెన్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఓకే, వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు అవి ఇచ్చేస్తారు. మరి అది లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇలాగ మీ కాలేజ్ ప్రొఫెసర్ మెయిల్ ఐడీస్ ఏవైతే ఉంటాయో ఆ మెయిల్ ఐడీస్కి రిప్లై ఇస్తారనమాట ఏపీఎస్ వాళ్ళు. సో ఇలాగ చెప్తే మీరు ఫోన్ కాల్లో వాళ్ళకి ఒక మెయిల్ అనేది పంపుతారు. సో ఆ మెయిల్కి మీ ప్రొఫెసర్ కానీ ఎవరికైతే చెప్పారో వాళ్ళకి మీరు చెప్పినప్పుడు వాళ్ళు రిప్లై ఇస్తే అప్పుడు మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. నేను సమ్మర్ సెమిస్టర్కి అప్లై చేసిన స్టూడెంట్ అని చెప్పా కదా, నాకు రావడానికి నా కేసులో ఏపీఎస్ నాకు 45 డేస్ పట్టింది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వస్తుంది. ఏపీఎస్ ఎప్పుడు వస్తుందని ఎగ్జాక్ట్గా ఎవరో చెప్పలేము. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఏపీఎస్కి 4th ఇయర్లో మీ అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బ్యాచెస్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఏమీ లేవు అనుకుంటే 3rd సెమిస్టర్ ఎండింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిన టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది. సో నేను వచ్చేసి ఏపీ నుంచి అనమాట, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో మాకేంటంటే డిజిలాకర్ క్రెడెన్షియల్స్ అనేవి ఏపీఎస్ వాడు కాల్ చేసినా మెయిల్ చేసినా మేము డిజిలాకర్ క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తే చాలన్నమాట, మాకు వెరిఫికేషన్ అనేది అయిపోద్ది. సో తెలంగాణ వాళ్ళ ప్రాసెస్ వేరే అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలాగైనా డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. మీదేంటంటే 10th బోర్డు నుంచి ఏదో సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి. సో ఏపీఎస్కి అప్లై చేసుకునే ముందు మీరు మీ కాలేజ్ అనేది అనాబిన్ డేటాబేస్లో మీ కాలేజ్ H+లో ఉందా H-లో ఉందా అనే స్టేటస్ చెక్ చేసుకోవాలన్నమాట. అది చెక్ చేసుకోవడానికి ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లోనే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎలిజిబుల్గా కదా అని చూసుకోవడానికి. సో ఆ అనాబిన్ డేటాబేస్ లింక్, తర్వాత బ్యాచిలర్స్కి గ్రాడ్యుయేట్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఆ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఏపీఎస్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ఎవరెవరికి ఏం కావాలో, అసలు ఏపీఎస్కి అప్లై చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలో అక్కడ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఇస్తాను. సో అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు అనాబిన్ అనే డేటాబేస్లో కాలేజీలు చెక్ చేసుకోమన్నా కదా, H+లో ఉందా H-లో ఉందా అని. సో కొన్ని కాలేజెస్కి ఏంటంటే కొన్ని యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉంటాయి అనమాట కొన్ని కాలేజ్తో. సో ఆ యూనివర్సిటీలోనే H+లోనే H-లోనే చూసుకోవాలన్నమాట. అప్పుడు మీరు ఎలిజిబుల్ కదా అని మీకు తెలుస్తుంది.